మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక కాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధమ ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మును మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మిమ్మును మీరే పరీక్షించుకొనిడి అంటున్నాడు. అంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని మనం ప్రభువుతో పరిశుద్ధాత్మతో జీవించే విధానం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి దేవుని యొక్క చిత్తములో, దేవుని ఉద్దేశములో మనం ఏ విధంగా జీవించేవారమై ఉన్నామో, ఏ విధంగా ప్రభువుతో పరిశుద్ధాత్మతో సదాకాలము కొనసాగడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆ కృపయందు నిలిచిన వారమై మనం ఏ విధంగా ఉండాలో పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే విశ్వాస పరిమాణంలో ఆత్మచేత పరిశుద్ధత చేత ప్రత్యేకింపబడ్డ వారమై లోకమును పాపము నుండి వేరుపరచబడి దేవుని యొక్క కృపయందు నిలిచిన వారమై మనం జీవించాలి. శరీరేచ్ఛల యందు కాక హృదయమందును ప్రవర్తన యందును దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్న మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనిడి అంటున్నాడంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడంలో, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడంలో మీ యొక్క భక్తి విశ్వాసాలు, దేవునితో మీకు ఉండవలసిన సంబంధము అది నీతి న్యాయములు జరిగించేదిగా ఉందా, యథార్థంగా ఉందా, మీ ప్రవర్తన బట్టి, మీ ఆలోచన బట్టి అనేది ఇతరులు కాదు, మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి, పరిశోధించుకోండి అంటూ మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. అంటే నా పరిచర్య కానీ, నా సేవ కానీ నేను దేవుని పట్ల యథార్థంగా చేయగలుగుతున్నానా, ఒకవేళ ఇది స్వనీతితో కూడిందా, దేవుని చిత్తాన్ని కాక నా ఇష్టాన్ని ఎక్కువగా నెరవేర్చేవాడిగా ఉన్నానా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని నేడు పౌలు మనకి కూడా తెలియజేస్తూ, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చే మీరే ఎరుగురా అంటున్నాడు. అంటే ఒకవేళ మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరున్న స్థితిని బట్టి దేవుడు మీతో తన కుమారుని యెడల చూపిన ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమ యందు నిలిచిన వారైతే మీరు ఆశీర్వదింపబడ్డవారిగా, దీవింపబడ్డవారిగా ఉంటారు. అంటే స్వపరీక్ష చేసుకున్నప్పుడు దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం మన యందు నెరవేర్చబడకపోతే ఇహమందుండు మనము పరమందుండు దేవునితో జీవించలేమనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. అంటే దేవుడు మీలో ఉంటే మీరు ఆ యొక్క భ్రష్టత్వానికి, లోకానికి, పాపానికి దాసులుగాక ఆయన నీతిని అనుసరించు వారిగా, ఆయన సత్యమును అనుసరించు వారిగా ఉంటారు అనే విషయాన్ని చెప్తూ, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను అంటున్నాడు. అంటే మీరు పాపములో, మరణములో, శోధనలో, శ్రమలో పడకుండా దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఆ ప్రకారం జీవించండి. ఆ విధంగా జీవిస్తున్నారని నేనైతే మిమ్మల్ని గురించి అనుకుంటున్నాను అంటున్నాడు. అంటే పౌలుకి కొరింథీలో ఉండే సంఘం పట్ల ఉన్న ఆ ప్రేమను బట్టి
వారు విశ్వాసములో నిలిచున్నారని, ప్రభువులో నిలిచున్నారని తాను నమ్ముతున్న విధానాన్ని అక్కడ గుర్తు చేశాడు. కాబట్టి మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించున్నాను. అంటే క్రీస్తులో మీరు క్రీస్తులో నిలిచి ఉన్నారు, మీరు క్రీస్తు వారై ఉన్నారు, మీరు ప్రభు కొరకు ప్రత్యేకింపబడ్డవారు అని చెప్తూ, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని దేవుని ప్రార్థించుచున్నాము అంటున్నాడు. అంటే మీరు ఏ దుష్కార్యం అంటే చెడు పనులు, చెడు తలంపులు, వాక్య విరుద్ధంగా, ఆత్మ విరుద్ధంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు లోకానుసారంగా నడవకూడదనేది దేవుని చిత్తమై ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము అంటున్నాడు. అంటే మీరు శోధనలో పడకుండా ఆత్మలో నిలిచి ఉండాలని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పి పౌలు తాను తన పత్రిక ద్వారా తెలియజేస్తూ, మేము యోగ్యులమైనట్లు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించున్నాము. ఏదో మీ ముందు మేము ప్రదర్శించడం అంటే తమ దమ్మాన్ని, తమ గొప్పతనాన్ని, మేమే భక్తిపరులమని కాదు కానీ ఒకవేళ మేము భ్రష్టత్వంలోకి వెళ్ళినా మీరు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. మీరు దేవుని యందు విశ్వాసమందు నిలిచి ఉండాలి. మీరు ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి జీవించాలి. ప్రభు యొక్క ఆత్మయందు కొనసాగాలి. కాబట్టి మేము యోగ్యులమైనట్టు కనబడవాలని కాదు కానీ అంటే మా యోగ్యత కాదు ఇక్కడ దేవుని చిత్తము. మేము మీ ముందు ఉన్నతమైన వారమని కాదు కానీ అంటూ, మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించున్నాను. ఒకవేళ మీ దృష్టికి మేము దేవుని ఉద్దేశంలో లేని వారమై ఉండొచ్చేమో, కానీ మీరు మాత్రము ఆ విధంగా ఉండకుండా దేవుని యందు ఉండండి అన్నాడు. ఏంటి మనుషుల ఆలోచనలు, తలంపులు ఎలాంటివో, వారి ఉద్దేశాలు ఎలాంటివో, వారి హృదయాలు ఎలాంటివో పౌలు ఎరిగినవాడు కాబట్టి ప్రభు చిత్తానికి, ప్రభు ఉద్దేశానికి మీరు తగిన వారై ఉండండి అంటూ, మేము ఏమంటాడు, మేము సత్యమునకు విరోధముగా ఏమీయూ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము అన్నాడు. సత్యమునకు విరోధముగా అంటే క్రీస్తుకు విరోధముగా, ప్రభువుకు విరోధముగా మేమేమి చేయము. కాబట్టి ఆ సత్యమే మమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. కాబట్టి మీరు ఆ సత్యాన్ని ఎరిగి, ఆ ప్రభువుని ఎరిగి, ప్రభు యొక్క మాటను బట్టి మీరు ఆ సర్వసత్యములో జీవించండి అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. అంటే ప్రభు కొరకు వీళ్ళు బలహీనులైనప్పటికీ మరి ఎవరైతే ప్రభువులో బలపరచబడుతున్నారో కొరింథీయుల నుండి సంఘాన్ని బట్టి, వారి యొక్క బలాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వీరు ప్రభునందు సంతోషించువారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము అంటున్నాడు. సంపూర్ణులు అంటే పూర్తిగా దేవునిలో, ప్రభువులో, పరిశుద్ధాత్మలో మీరు జీవించండి. అంటే ఆత్మానుసారంగానే తప్ప శరీరానుసారంగా మీరు జీవించవద్దు. మీ జీవము ప్రభువుతో పాటు అది కొనసాగవలసి ఉన్నది. కాబట్టి దాని విషయమే పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుతున్నాము. అంటే ఒక బాధ్యత కలిగిన సేవకుడిగా, విశ్వాసిగా దేవుడు తనకు అప్పచెప్పిన పరిచర్య తాను కొనసాగిస్తూ మరి సంఘాన్ని ముందుకు నడిపించడంలో ఈ పత్రికను తెలియజేస్తూ, తాను మూడోసారి వారి మధ్యకు వెళ్ళక మునిపే ఈ విషయాలన్నీ వాళ్ళకి గుర్తు చేస్తూ చివరిగా అంటాడు, కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరుచుకున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయుచున్నాను. అంటే నేను వచ్చేటప్పటికి మీరు దేవునికి దూరస్తులుగా కానీ, సత్యానికి దూరస్తులుగా కానీ, వాక్య విరోధంగా కానీ, లోకానుసారంగా కానీ మీరు జీవించకూడదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే
తాను వచ్చే సమయానికి వారందరూ కూడా ఆత్మపూర్ణులై దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశములో, ప్రభుతో, పరిశుద్ధాత్మతో సదాకాలం ఉండేవారై ఉండాలనే విషయాన్ని ఇక్కడ మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటూ తన వ్యక్తిగతమైన విషయాలని, అంటే క్రీస్తుతో తాను ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడో ఆ ప్రయాణంలో తాను ఏమై ఉన్నాడో గుర్తు చేశాడు. కాబట్టి మేము వచ్చేటప్పటికి మీలో ఏ విధమైన లోపములు లేకుండా చూసుకోండి అంటూ, కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున, అంటే ఏ వాక్యమైతే మనల్ని బ్రతికిస్తుందో ఆ వాక్యమందు నిలిచిన వారమై ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఏమై ఉండాలన్నాడు? మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున అంటాడు. దేవుడిచ్చిన అధికారం ఏంటి? నశించిన దాని వెదక రక్షించడానికి ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవాన్ని పొందుకుంటాడు. ఆ నిత్యజీవాన్ని పొందుకునే భాగంలో దేవుడు మాకు అప్పజెప్పిన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాము అంటూ పౌలు ఇక్కడ చెప్తున్న మాట, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనుపరచకుండానట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయిచున్నాను అంటున్నాడు. అంటే మీరు మార్పు చెంది, మారు మనస్సు చెంది, నూతన హృదయము చేత, నూతనాత్మ చేత ప్రభు కొరకు ప్రత్యేకింపబడ్డవారై, ప్రభుతో యుగయుగాలు జీవించువారై, మీ మనస్సాక్షిని దేవుని యొక్క వాక్యమునందు నిలిపి మీ వ్యక్తిగతమైన విషయాల యందు ప్రాధాన్యత ఇవ్వక పరలోక సంబంధమైన దేవుని చిత్తానికి లోబడి ఆత్మయందు నిలిచిన వారై ఉండమని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, మా వ్యక్తిగతమైన అభిప్రాయాలను, మా వ్యక్తిగతమైన ఆలోచనలను మేము అనుసరించక తండ్రి, నీ చిత్తము మా పట్ల ఏమైనదో మేము గ్రహించి నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా, నీ సత్యమునందు నిలిచినట్లు మాకు నీ కృప దయచేయండి. తండ్రి, నీ ప్రేమను మా పట్ల చూపి మేము నశించుట నీకు ఇష్టం లేదు కాబట్టి మేము నిత్య జీవంలోనికి నీతో రావాలన్న ఉద్దేశముతో మా పాపములను, మా దోషములు తీసివేయడానికి నీ కుమారుని లోకానికి పంపించారు. కాబట్టి తండ్రి, నీ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్యజీవాన్ని పొందునని నీ వాక్యము సెలవిచ్చినట్లు మేమందరము నీతో నీ మహిమలో నిలుచుటకు మా అందరికీ నీ కృపనిచ్చి ఉన్నందుకే వందనాలు. అయ్యా, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించినట్లు, ప్రార్థించినట్లు హృదయమందును ప్రవర్తన యందును నిన్ను కలిగిన వారం ఉండుటకు మాకు నేర్పించండి. లోకము నుండి ప్రత్యేకింపబడి అపవాది ఆలోచనల నుండి దూరపరచబడి నీ వాక్యమునందు నిలిచి నీ కృపయందు కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, ఆ కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. దీని పరిచర్యలో, సేవలు నీ సన్నిధి మాపై నుంచమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను పేరుపైన దీవించమని, వరదల వల్ల, వర్షాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటు వారి ప్రభువా, నిరాశ్రయత నుండి వారికి నీ సహాయం అనుగ్రహించి వీటన్నిటిని తగ్గించి సమాధానము, నెమ్మది అనుగ్రహించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిందనాన్ని మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనల తేకాశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమతనైన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.